అందరికి నమస్కారం. గోపాల్ గారికి, మురళీమోహన్ గారికి, పెద్ద రాధామోహన్ గారికి, డిఎస్ రావు గారికి, అలానే మన సార్ గారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు, ఇది జై శ్రీరామ్ అని ఒక్కోసారి అన్నదన్నారు. అందుకని ఆయన దృష్టిలో పెట్టుకొని 3 సార్లు చెప్పడం జరిగింది. పోతే టీజరు చాలా బాగుంది. ఇకపోతే సముద్ర గారు అసలు ఆ మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుందండి. మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమా టీజర్ ఎంత బాగుందో ఆ జై శ్రీరామ్ దయ వల్ల సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌరవనీయులైనటువంటి మురళీమోహన్ గారికి, బి గోపాల్ సార్కి, మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సముద్ర గారు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంతమంది ఆయనకి ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలండి. రామ జన్మభూమి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క యుగంలో భారతదేశం రాముడి యొక్క మూలాలు, విశిష్టత, వాటిని గురించి దేశం మొత్తం ఇప్పుడు పరికించి ప్రపంచ దేశాలు కూడా ఏంటి అని జరుగుతుంది, ఏంటి అనేది భారతదేశంలో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణము. అదిగాక ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఈ టీజర్ని లాంచ్ చేయడం అనేది కూడా గొప్ప సదవకాశంగా నేను భావిస్తూ, సముద్ర గారు పడేటువంటి కష్టాన్ని ఆయనకి భగవంతుడు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పెద్దలందరికీ నమస్కారం అండి. మురళీమోహన్ గారికి, అలాగే బి గోపాల్ గారికి, దామోదర్ గారికి, అలాగే డైరెక్టర్స్ బ్యాచ్ అంతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రామ జన్మభూమి అంటే ఆ ధైర్యం, అటువంటి సినిమా తీయాలని కామన్గా చాలామంది డైరెక్టర్లకు రాలేదేమో, సముద్ర గారికి వచ్చింది. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఆయనతో లాస్ట్ 8 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ చెప్పాను అనుకోవద్దు, అటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరినైనా, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరినైనా ఆయన ఆదరిస్తుంటారు. అది చిన్న అని పెద్ద అని ఆయనకు ఉండదు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, కష్టాలున్నా ఏదైనా సరే ఫస్ట్ ఆదరిస్తారు ఆయన. అందువల్ల అటువంటి సినిమా చేసే ధైర్యం ఆయనకే వచ్చింది. అలాగే నేను అనుకోవడం, శ్రీరామచంద్రుడు అప్పుడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడంట. మరి అటువంటిది ఇప్పుడు మనం అతని పరిపాలనే కోరుకుంటూ, అతని మంచితనాన్ని కోరుకుంటూ, కేవలం 5 సంవత్సరాలు అయితే సార్ మనకి ఎవరో కొత్త వాళ్ళు కోరుకుంటున్నాం. అది ఎందుకు మనలో మారిపోయామా, లేదంటే ప్రజలు మారారా, పొలిటికల్ లీడర్స్ మారారా, వ్యవస్థ మారిపోయిందో నాకైతే అర్థం అవ్వలేదు. ఎందుకంటే రామచంద్రుడు 11,000 సంవత్సరాలు పరిపాలించడం అంటే, అన్ని సంవత్సరాలు అందరూ ఆయన ఆదరించడం అంటే అది చాలా గొప్పతనం. అలాగే మరి మురళీమోహన్ గారు చెప్పారు, అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఇప్పుడు ఈ జై శ్రీరామ్లో ఫస్ట్ జై ఉంది కాబట్టి మన హీరో కూడా జై. ఎక్కడ? జై సిద్ధార్థ్. కాబట్టి ఇంత మంచి పేరు ముందు ఆ జైతో చూసారా, ఇక్కడ అంత మంచి వ్యక్తి మన సముద్ర గారు రామ్ జన్మభూమి, అలాగే జై ఇద్దరితో కలిసి ఆ రాముడి ప్రాజెక్ట్ని చేయిస్తున్నాడేమో చూద్దాం. కష్టపడుతున్నాం, టీం అంతా కష్టపడుతున్నాం. అలాగే మా కెమెరామెన్ గారు బాగా చేస్తున్నారు. మరి హరి గారి కోసం చెప్పక్కర్లేదు, ఆయన చాలా అద్భుతంగా ఎడిట్ చేస్తారు. అందరికీ తెలిసింది, ఆయన చాలా సీనియర్. మరి సార్, అంత మంచి అవకాశం నాకు ఇప్పుడు ఇది ఆయనతో నాకు చెప్పాలంటే దగ్గర 6వ 7వ సినిమా కంటిన్యూగా నాతోనే చేయిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ తిరిగి నా నమస్కారాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అండ్ వేదిక ముందు నా పెద్దలందరికీ నమస్కారం. అండ్ మురళీమోహన్ గారికి హాయ్ అండి. మీతో యూజువల్లీ నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. ఫస్ట్ ఫిలిం విష్ణు మూవీ, విష్ణు గారిది, దాంట్లో మీ కొడుకు కింద చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ జస్ట్. సో చాలా హ్యాపీగా ఉంది పెద్దలందరినీ కలుసుకోవడం. అండ్ ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను టర్న్ అయింది ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ డైరెక్టర్ సముద్ర గారు. జైసేన ఫిలింతోనే నేను హీరోగా లాంచ్ అయ్యాను. అండ్ అంకిల్ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ అది ఓకే, ఆయన ఆల్రెడీ ప్రూఫ్ డైరెక్టర్. యాజ్ వ్యక్తిత్వం అయితే మాకు ఎంతో నేర్పించారు. ఎంతో సంస్కారం, ఎంతో ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క షార్ట్ గ్యాప్లో కానీ మాకు దొరికిన టైంలో కూడా ఆయన మాకు ప్రతి విషయం కూడా చాలా
చెప్పేవారు. సో దానికి ఇప్పుడు నేను మా ఫాదర్ అంతా నాకు సపోర్ట్ చేశారు, అలాగే నేను సముద్ర గారు కూడా నాకు అంతే మంచి మాటలు చెప్పి సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ జై సిద్ధార్థ్ ఈజ్ జైసేన టైంలో ప్రొడక్షన్ టైంలో తను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఆ టైంలో నాకు మంచి ఫ్రెండ్. అండ్ ఇప్పుడు హీరోగా లాంచ్ అవ్వడం. అండ్ జై ఈజ్ ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది, మంచి కట్అవుట్, మంచి వాయిస్, మంచి ఫిజిక్, అండ్ హీస్ వెరీ గుడ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఎప్పుడు హాస్పిటాలిటీ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. అండ్ టీజర్ చాలా బాగుంది అండ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. Ramakant will speak now. స్టేజీ అలంకరించిన పెద్దలకు, మరి ప్రింట్ మీడియా వాళ్ళకు, మరి సముద్ర గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. మరి జై శ్రీరామ్ అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్ప దేవుడు. ఆ దేవుడిని మనము పూజిస్తున్నామంటే చాలా గర్వకాలం విషయం ఇది. సముద్ర గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సినిమాలో చిన్నప్పటి నుంచి క్యారెక్టర్లు చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాది సముద్రుడు భూమి అని ఒకటి ఆయన పేరు మీద పెట్టి తీయడం జరిగింది. ఇది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. జై శ్రీరామ్. Jai Shri Ram. And Krishna will speak now. Yeah, good evening one and all. సముద్ర గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. 1.5 year బ్యాక్ నా జెట్టి మూవీ రిలీజ్కి కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకసారి అంకుల్ని కలుద్దామని అన్నప్పుడు ఆఫ్టర్నూన్ ఐ థింక్ మేము ఒకసారి సినిమా చూడండి సార్ అని అంటే ఈవినింగ్ అంతా సినిమా చూసి ఒకసారి కలుద్దాం రమ్మని చెప్పారు. వెంటనే నా ముందరే సురేష్ బాబు గారు కాల్ చేసి, సార్ రెగ్యులర్ సినిమా లాగా లేదు, జెట్టి ఈజ్ ఎ డిఫరెంట్ మూవీ, మీరు యూజువల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు కదా, అలా ఉంది ఈ సినిమా, సో మీరు డెఫినెట్గా ఈ మూవీ చూడాలని చెప్తే సురేష్ బాబు గారు వెంటనే అది స్టూడియోకి పంపించండి అని చెప్పి సార్ చూసి, అండ్ మీన్ టైం మాకు అనదర్ రవి అని ఒక డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు వెరీ ఫస్ట్ మూవీ జెట్టి, దానికి సముద్ర గారు లైక్ కీ రోల్ ప్లే చేశారు. అండ్ కమింగ్ టు జై సిద్ధార్థ్, లైక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్ చిత్తూర్. సో మేము డ్యాన్స్ క్లాస్ దగ్గర నుంచి లైక్ వీ స్టార్టెడ్ లైక్ ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ కమింగ్ టు ద మూవీ, లైక్ ఇతనికి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ కూడా తెలుసు. అండ్ యూజువల్గా హీరో అంటే ఓన్లీ యాక్షన్ కట్ చెప్పి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి ఒక్కటి ఈరోజు చూసుకునే పరిస్థితి ఉంది. సో ఆ విషయంగా చూసుకున్నట్లయితే జై విల్ బీ దేర్ ఫర్ ఆల్ 24 క్రాఫ్ట్స్. సో ఆల్ ద బెస్ట్ జై. సో టైటిల్ మేక్స్ లైక్ రియల్ పాజిటివ్ ఫీల్. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ హియర్. మురళీమోహన్ గారికి సార్ 1 year బ్యాక్ మనం ఒకసారి మా బావగారు గల్లా జయదేవ్తో పాటు మిమ్మల్ని ఒకసారి కలవడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, మీరు అందరినీ ఇక్కడ చూడడము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. జై శ్రీరామ్. Jai Shri Ram. అండ్ ప్లీజ్ ఈ ఎలక్షన్కి ప్రతి ఒక్కరు మీరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎస్. మురళీ మోహన్ గారిని వేదిక రాసినగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో మురళీ మోహన్ గారిని యా ఒక నిమిషం. ఛానల్స్ అయిపోతే ఒకసారి ఇప్పటివరకు మాట్లాడేసిన టెక్నీషియన్స్ అండ్ అలాగే ఇప్పటివరకు మాట్లాడేసిన వాళ్ళందరూ దయచేసి కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకి నమస్కారం అండి. ఈనాటికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన డాక్టర్ బి గోపాల్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే చిత్ర దర్శకులు సముద్ర గారికి, హీరో జై సిద్ధార్థ్ గారికి, మిగిలిన టెక్నీషియన్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉందండి. సముద్ర గారు వచ్చి చెప్పగానే టైటిల్ వినగానే నాకు చాలా చాలా బాగా అనిపించింది. రామజన్మభూమి అనగానే ఏదో చెప్తున్నారు ఇందులో రామజన్మభూమి అనే దాంట్లో అనేది ఒక ఇంట్రెస్ట్ ముందు క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకోవడానికి చాలా చాలా కారణాలు కనపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సముద్ర గారు
కొంతమంది చూడటానికి చాలా డాబ్సర్గా ఉంటారు, విషయం ఉండదు. కొంతమంది చూడటానికి అసలు ఒక మామూలుగా సామాన్యమైన వ్యక్తులు ఉండి ఈయన డైరెక్టర్ అంటే ఈయన డైరెక్టర్ అంటే అన్నట్టుగా ఉంటారు. కానీ ఎన్ని హిట్ సినిమాలు తీశారు, ఎంత అద్భుతమైన సినిమాలు తీశారో మనకు తెలుసు. అలాగే జై సిద్ధార్థను కూడా ఈ మధ్యనే కలిశాను, చాలా బాగున్నాడు. మరి ఎర్లీ డేస్లో మనూరు పాండవులు చేసేటప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏం ఫీల్ అయ్యాను, నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యాంగ్ మ్యాన్గా చాలా కరెక్ట్గా ఉన్నావు, పర్సనాలిటీ బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనుకుంటున్నాను, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రోజున భారతదేశం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. రామజన్మభూమి ఎన్నో ఏళ్లగా అక్కడ రాముడి దేవాలయం అనేది లేకపోయి చాలా గొడవలు అయిన తర్వాత చివరికి మోడీ గారి ఆధ్వర్యంలో రామజన్మభూమిలో రామాలయం అద్భుతంగా నిర్మించారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది ఎంత హడావిడిగా వెళ్తున్నారు చెప్పడానికి వెళ్ళలేదు. రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామజన్మభూమిలో కూడా అంతమంది వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడో కృష్ణుడో భీముడో ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాలని మనం చాలా సక్సెస్ చేసాం. మొన్ననే జై హనుమాన్ మ్యాన్ అది కూడా పెద్ద హిట్ అయింది. మరి ఈ రోజున ఇది కూడా రామజన్మభూమి కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది అనే దానికి చాలా కారణాలు కనపడినాయి. టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే శ్రీరాముడికిను సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే రామజన్మభూమికి ఈ సముద్ర గారికి కూడా చాలా దగ్గర సంబంధం. సముద్రం మీద వారధి కట్టి ఆయన లంకకు వెళ్ళి సీతాదేవిని కాపాడుకొని వచ్చారు. మరి ఈ రామజన్మభూమిని ఒక నిర్మాతగా, దర్శకుడిగా, మరి స్క్రీన్ ప్లే రైటర్గా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో కూడా ఉండి ఒక మంచి సినిమా తీస్తున్నారని అనిపించింది. మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చేసాడు డైరెక్టరు. వరుసనన్నీ కూడా హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తాయి, రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కొత్త హీరోలు, కొత్త జనరేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ మేమందరిది ఓల్డ్ స్టైల్ అయిపోయింది మా అందరిది. పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న హీరోలు మేము. ఇవాళ రోజున అంతా కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది. వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు, చాలామంది వస్తున్నారు, ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ మన తెలుగు సినిమా రేంజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది మనకు కూడా. ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ఇవాళ రోజున తెలుగులో ఏ సినిమా మొదలవుతుంది, ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది హిందీ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు. సినిమా బాగుంటే రైట్స్ కొని వేసుకుందాం, లేకపోతే అందులో మనకి ఏదైనా క్యారెక్టర్ పిలిస్తే క్యారెక్టర్ వీళ్ళు వేసేద్దాం అనే ఇదిలో అన్నిటికంటే కూడా ముందుకు వచ్చేస్తారు ఇవాళ హిందీ హీరోలు కూడా. దాని మూలంగా ఒక మంచి అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది. ఈ విధంగా సక్సెస్ విపరీతంగా పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కూలక్షంగా దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి మాత్రం టీజర్ చూసిన దాని మీద కానీ, మరి సముద్ర గారు మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసారనే దాని గురించి కానీ, శ్రీ సిద్ధార్థ మరి హీరోగా, అలాగే హీరోయిన్, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు, సెకండ్ హీరోలు కూడా ఉన్నారు. అలాగే మంచి ప్రొడ్యూసర్, 4 ప్రొడ్యూసర్లు చక్కగా మీకు నిలబడ్డారు. గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రామజన్మభూమి టైటిల్ అద్భుతమైన టైటిల్, నాకు చాలా నచ్చిన టైటిల్. రాముడి పేరు తలుసుకుంటేనే ఎంతో పవిత్రత వస్తుంది. అట్లాంటిది రామజన్మభూమి టైటిల్ పెట్టి మా సముద్ర తీస్తున్నాడు. గ్రేట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి. మురళీమోహన్ గారు బాగా చెప్పారు. మొన్ననే జై హనుమాన్ తెలుగులో, హిందీలో అన్ని చోట్ల పెద్ద హిట్ అయింది. అలాగే కూడా ఈ రామజన్మభూమి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సముద్ర రైటర్, డైరెక్టర్, ఇప్పుడు ప్రొడ్యూసర్. డైరెక్టర్గా చాలా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. మా సముద్ర నాకు కూడా రాజశేఖర్ గారి కోసం ఒక సబ్జెక్ట్ కూడా చెప్పాడు.
అట్లా మంచి టెక్నీషియన్, మంచి డైరెక్టరు, ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ సముద్ర. అలాగే జై సిద్ధార్థ, మంచి పర్సనాలిటీ, చాలా బాగున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అలాగే ఇక్కడున్న ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్, కెమెరామెన్, ఎడిటర్ హరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారు, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బి గోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. 2 years అయిపోయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టుడే. మల్టీ టాలెంటెడ్, మురళీమోహన్ గారు చెప్పినట్టు, గోపాల్ గారు చెప్పినట్టు అన్ని శాఖల్లోనూ ఎంతో కొంత మావాడు. ఎనీవేస్, రియలీ హ్యాపీ ఫర్ సముద్ర. నేను ఫోన్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ అతని సక్సెస్ ఎక్కడంటే, అందరూ పవిత్రత గురించి చెప్పారు. ఎస్, అది 100% పవిత్రమైన టైటిల్. బట్ సినిమా కమర్షియాలిటీ కాబట్టి రామ జన్మభూమి ఈ మధ్యకాలంలో అందరి నోట, మొత్తం ఇండియాలో అందరి నోట వినపడుతుంది కాబట్టి, సో టైటిల్ జనరల్గా సినిమా తీస్తే టైటిల్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని చూస్తాం. ఈ టైటిల్ ప్రమోట్ చేసుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా జనంలో ఉండిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో కమర్షియల్ యాంగిల్లో ఐ థింక్ యూఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇకపోతే అక్కడ ఏదో ఇండియన్ ఫ్లాగ్ కనపడుతుంది. సో దేశభక్తి మీద ఏదో తీసుకుంటావు కాబట్టి, సో ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అండ్ ఈస్ లుకింగ్ గుడ్ ఆన్ ద పోస్టర్. Wish you all the best, Samudra. God bless, and every technician, every artist who has worked for this film, the best. Thanks. థ్యాంక్ యూ దమ్ము గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా శ్రీ సత్యసాయర్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆయనే, అధినేత. ఇప్పుడు కూడాను అధినేత సినిమా అందరూ టీవీలో చూసి చాలా మాకు ఫోన్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ దగ్గర 2009లో రిలీజ్ చేసాం. ఆ సినిమా చాలా యాక్చువల్లీ బోల్డెన్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, పొలిటికల్ బ్యాక్డ్రాప్. 3 months 7 daysలో ఆ సినిమా స్టార్ట్ చేసి నుంచి రిలీజ్ చేయగలిగాం. దానికి కారణం డైరెక్టర్ క్లారిటీ. ఆయన రియలీ స్పీకింగ్, January 17th, ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్స్. January 17th స్టార్ట్ చేసి March 24th రిలీజ్ చేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలని మా తపన. కానీ అప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ 9th and 16th పెట్టారు. మేము 16th and 23rd పెడితే మేము 24th రిలీజ్ చేయగలిగాం. సో అధినేత అనే సినిమా అప్పుడు చాలా కాంట్రవర్షియల్ అన్నమాట. ప్రతి వాళ్ళు అడిగారు, అధినేత ఏమిటి, చిరంజీవి గారు అధినాయకుడు సినిమా చేద్దాం అనుకున్నారు, ఆయన చేయకుండా మీతో చేయించుతున్నారా అని మా అందరూ నాకు ఫోన్ చేస్తుండేవాళ్ళు. నేను ఊరికే ఉండేవాడిని, ఎస్ అని చెప్పేవాడిని కాదు, నో అని చెప్పేవాడిని కాదు. సో అప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడాను చాలా సపోర్ట్ చేశారు ఆ సినిమాకి. సో 3 months 7 daysలో ఒక సినిమా మేము యాక్చువల్లీ భద్రాచలంలో చేసాము, ఖమ్మంలో షూటింగ్ చేసాము, తర్వాత మలేషియా వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి 2 పాటలు చేసాము. ఇవన్నీ 3 months 7 days. సో అది ఆయన గొప్పతనం. యాక్చువల్లీ ఈ కాలంలో 110 రోజులు, 200 రోజులు, 300 రోజులు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. సో డైరెక్టర్గా ఉన్నది ఏంటంటే ఏం చేయాలి, క్లారిటీ. దానికి తగ్గట్టు అప్పుడు డిఓపి ప్రసాద్ గారు ఉండేవారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంటుంది, నెక్స్ట్ షాట్ ఇక్కడ అరేంజ్ చేస్తుండేవాళ్ళు అన్నమాట. అది ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత టైం సేవ్ చేయగలం, ఎంత వేస్టేజ్ తగ్గించగలం, అది ఇంపార్టెంట్. అది డైరెక్టర్ క్లారిటీ ఉంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు. సో అలాంటి వాటిలో ఐ థింక్ 100కి 90 మార్కులు మన సముద్ర గారికి ఇవ్వచ్చు. సో ఈ మ్యూజిక్ చూశాను ఇప్పుడు టీజర్లో రవిశంకర్ గారు మ్యూజిక్ ఇచ్చినారు. 1 minute ఇంత బాగా బీజిఎం ఇచ్చినప్పుడు ఆ సినిమాలో ఇంకెంత బాగుంటుందని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. జై సిద్ధ. సో ఇతను యాక్చువల్లీ ఇందాక మురళీమోహన్ గారు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయనకి. ఐ థింక్ ఈజ్ అ లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అచీవ్మెంట్ ఫర్ యూ. సో ఐఎమ్ షూర్ ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఐ థింక్ తర్వాత ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ మూవీ చాలా కష్టపడితే కానీ సినిమా తయారవ్వదు. సో యాక్చువల్లీ సినిమా ప్రొడక్షన్ అంటే ప్రతి వాళ్ళ ఇన్పుట్ ఉండాలి. ఇది హీరో, హీరోయిన్, డైరెక్టరే కాకుండా ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి లైన్ మ్యాన్, ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సినిమా. అప్పుడే సినిమా తయారవుతుంది. వీళ్ళందరూ కృషి ఫలితమే సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. సో అందరికీ యాక్చువల్లీ నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. రామ జన్మభూమి టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అస్టానిషింగ్ టైటిల్. ఆ టైటిల్ అతనికి ఎలా వచ్చిందో నాకు తెలియదు.
సో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఐడియాతోనే సక్సెస్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ అనిపిస్తుంది అనమాట. సో మంచి టైటిల్. సో మీ కో ప్రొడ్యూసర్స్ అందరూ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఎందుకంటే సినిమాలో ప్రొడక్షన్లో మీరు వస్తున్నారు. సో మీరు ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి. సముద్ర లాంటి వాళ్ళు డైరెక్టర్లు మీరు సపోర్ట్ ఇస్తుండాలి. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు. రామ జన్మభూమి సముద్ర గారు చిరునవ్వుతోనే థియేటర్ ఫుల్ అయింది. మరి రామ జన్మభూమి ఇప్పుడు ట్రైలర్ చూసాము. ట్రైలర్ చాలా బాగుంది. ఇదే విజన్ మార్కెట్లోకి వెళ్తే సినిమా రిలీజ్కి కూడా థియేటర్స్ ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సముద్ర గారు ఆయనకి నిజంగానే అందరు చెప్పినట్లు శత్రువులు ఉండరేమో, ఆయన చిరునవ్వే అందరినీ. ఆయనకి నాకు కూడా అనిపిస్తుంది 10 కోట్లు ఇచ్చినా కూడా ఏ వ్యాపారం చేయడు, వచ్చి సినిమాలోనే పెడతాడు, పోగొట్టినా సంపాదించిన. అంటే డెడికేటెడ్ సినిమాకి. ఆయనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాలు చూస్తున్నాం కదా, వచ్చిందా పోయిందా లెక్క ఉండదు, సినిమానే తీస్తుంటాం. ఎనీహో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరోకి కంగ్రాట్స్, టీం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ డిఎస్ రావు గారు. పంచాక్షరి ఫిలిం ప్రొడ్యూసర్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇచ్చేసిన సోదరుమణులకి, ప్రాంతీయ మిత్రులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఒక సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ని అవ్వాలని చాలా కోరుకుండేది. అప్పుడు అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి నాకు ఒక సినిమా చేసి పెడతావా, నాకు ఒక సినిమా చేసి పెడతావా అంటే డైరెక్టర్లు అందరూ ఇతను మేకప్ ఆర్టిస్టు, ఇతను ప్రొడ్యూసర్ ఏంటి, మనం సినిమా చేయటం ఏంటి, ఇట్లా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. టైంలో ఒకసారి సముద్ర అన్న కనపడి, సముద్ర అలా అనుకుంటున్నానంటే అదేంటన్నా, షూర్ తప్పకుండా చేస్తాను అన్న తర్వాత నాకు పంచాక్షరి సినిమా ప్రొడ్యూస్ చేయటం అయింది. ఎవరో ఒక మేకప్ ఆర్టిస్టు ప్రొడ్యూసర్ ఏంటి అనుకున్న టైంలో సముద్ర నా భుజం తట్టి సినిమా చేసి ఈరోజు నన్ను నిలబెట్టాడు. చాలా గొప్ప వ్యక్తి సముద్ర. కల్లా కపటం లేని మనిషి. ఇండస్ట్రీలో ఎవరన్నా డైరెక్టర్లో ఉన్నారంటే చాలామంది ఉండొచ్చు, వాళ్ళల్లో సముద్ర ఒకడు. షీఈస్ గ్రేట్. అందుకనే సముద్ర ఈ సినిమా పనిచేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ శంకర్ని తలుచుకుంటూ, రామ జన్మభూమి సక్సెస్ అవుద్ది, సక్సెస్ మీటింగ్ మళ్ళీ వస్తాను, ఈ మాట మళ్ళీ చెప్తాను. సముద్ర సక్సెస్ అవ్వాలను, నీ మంచితనం నేను కాపాడద్ది. ఎందుకంటే నువ్వు చాలా కపటం లేని మనిషివి. ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా లేదన్నా, ఈ టైంలో ఫినిష్ చేయాలన్నా, లేదు లొకేషన్ ఇదిగే చేయాలన్నా, అంటే చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నా దగ్గర డబ్బు లేదయ్యా, నేను ఇక్కడే చేయగలను అంటే అలాగే అన్నయ్య అక్కడే చేద్దాం. సో దొరకడు, నాకు తెలిసి అంత కంఫర్టబుల్ డైరెక్టరు ఈ రోజుల్లో దొరకరు. ఎవరన్నా ఉంటే ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, రామ జన్మభూమి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడే సెలవు తీసుకుంటాను. నా ఫేవరెట్ డైరెక్టర్స్ బి గోపాల్ గారు, ఏఎస్ రవికుమార్ గారు, అండ్ డిఎస్ రావు గారు, దామోదర్ ప్రసాద్ గారు, అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరి, మహానంది ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ప్రేక్షకులకు అందించిన మా వి సముద్ర గారి డైరెక్షన్లో నా రాముడి పేరుతో వచ్చిన రామ జన్మభూమి సినిమాతో నేను హీరోగా లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి స్టెప్. మీరందరూ నన్ను ఆదరించి హీరోగా సక్సెస్ చేపిస్తారని కోరుకుంటూ, అండ్ మురళీమోహన్ గారు ఒక గొప్ప మాట అన్నారు. స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారిని చూసినట్టు నన్ను చూసినట్టు ఉంది అనడం అనేది చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఆయన ఆశీర్వాదాలు నిజం అవ్వాలని కోరుకుంటూ, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమా కుటుంబాలని ప్రేక్షక దేవులకు చేర్చే వారధి లాంటి మా మీడియా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. నన్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేస్తారని, నేను కూడా మీ జర్నలిజం కుటుంబ సభ్యుడిని. ఐ వాజ్ ఎ జర్నలిజం స్టూడెంట్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ జర్నలిజం మేనేజ్మెంట్ ఇన్ IIBM న్యూ ఢిల్లీ. సో ఫస్ట్ మిమ్మల్ని మెన్షన్ చేయాలని నా కోరిక. అండ్ ఆల్సో మన సినిమాకి వస్తే, సో రాముడు గీసిన ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎప్పుడు ట్రాక్ తప్పినా సరే హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప సైనికుడు ఈ ట్రాక్లోకి వచ్చి ట్రాక్ని సెట్ చేయడానికి వస్తాడు. అలాగే ఈ జనరేషన్లో
నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప రాజు అండ్ ఆల్సో చిన్న చిన్న రాక్షసులు ఉన్న ట్రాక్ తప్పించిన ఈ దేశాన్ని కాపాడడానికి కొత్త కొత్త యువత వచ్చి రాజకీయాల్లోకి రావాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని ట్రాక్లో పెట్టాలని మా సినిమా లైన్ చెప్తూ ఉంటుంది. సో గొప్ప గొప్ప యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, యువతని మొత్తం ట్రాక్లోకి నింపడానికి ఒక నిర్దేశకులు కావాలి. అలాంటి ఒక సబ్జెక్ట్ మీద మా సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తొందరలో రామ జన్మభూమి యొక్క రిలీజ్ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకుల్ని ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుల్ని నేను కోరుకునేది ఒకటే, మన తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ సినిమా ప్రేక్షకులు, చాలా మంది హీరోలకి మీ గుండెల్లో స్థానం ఇచ్చి చాలా పెద్ద స్టార్స్ని చేశారు. అలాగే మీ గుండెల్లో నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ జై సిద్ధార్థ్. నేను ఎంపీగా చూస్తున్నా శ్రీరాముడు ఆశీస్సులతో మేమందరం అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు రాముడు గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి విలేజ్లో రామాలయం ఉంటుంది. భగవంతుడు రాముడు, కానీ మానవుడు ధర్మంగా ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వచ్చిన అవతారమే శ్రీరాముడు. అది ఒక దేశానికి రాజుగా, తల్లిదండ్రులకి గొప్ప బిడ్డగా, భార్యకి గొప్ప భర్తగా, అన్నదమ్ములకి గొప్ప అన్నగా, అలాగే స్నేహితులకి ఒక గొప్ప మిత్రుడుగా, ఇట్లా ఎన్నో ఆయన జీవితంలో నిదర్శనం అన్నమాట. ఇవన్నీ మానవాళికి ఆ రోజునే చూపించాడు. ఒక మానవుడుగా ఉండి ధర్మాన్ని బ్రతికినంతకాలం ఎలా బ్రతకొచ్చు అని చెప్పిన ఒక గొప్ప ధర్మానికంటూ అది ఒక రూపం ఉందంటే అది శ్రీరాముడే. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమ్మన్నట్టు ఇందాక ప్రతి సిటిజన్ ధర్మం ఒక మంచి సిటిజన్ అవ్వాలి. అది ఎవరో నుంచి కాదు, మన బ్లడ్లోనే ఒక నిజాయితీ, ఒక ధర్మం, పుట్టిన గడ్డకి ఒక కృతజ్ఞత, ఇలా ఉండాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. సో అటువంటి రామరాజ్యం, అటువంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన, రాముడి పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, పాడి పంటలు సుభిక్షంగా పంటలు పండినాయి, వర్షాలు సకాలంలో కురిసినాయి, దేశం అంతా ఎంతో సుభిక్షంగా ఉంది. అలాంటి ఒక సుభిక్షమైనటువంటి సందర్భం ఈ రోజున వచ్చింది. ముందు ఇంకా వస్తుంది. యాక్చువల్గా దీన్ని అయోధ్యలో టెంపుల్ నిర్మించక ముందు నేను స్టార్ట్ చేశాను మేడం, రామాలయం. అక్కడ ఎప్పుడైతే ఇటుకరాయి పడుతుందో రామ మందిర్ నిర్మవుతుందో ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అవుతుందని చెప్పేసి. సో అదే సుమన్ గారి నుంచి చెప్పినటువంటి డైలాగు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి నేను చెప్తుంది ఏంటంటే, రామ జన్మభూమి అనే దాంట్లో ఆ రోజున రాముడు ఎంత గొప్ప, అందుకే 1 and only మ్యాన్, 1 and only కింగ్ అని చెప్పింది. ఎందుకంటే అందుకే అన్నమాట, ఆయన ఒక రాజుగా పరిపాలించిన ఈ దేశంలో ఈ రోజున ఒక మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పరిపాలన వస్తుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు అని నేను కోరుకుంటూ, అలాగే రామ మందిరం ఎన్నో సంవత్సరాలుగా లేదు, అటువంటిది ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణమై నిర్మితమైంది. కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అవుతుంది. ప్రతి సిటిజన్ ఒక రాముళ్లా తయారవ్వాలి, ధర్మంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ రాజకీయాల్లోకి యువత ముఖ్యంగా రావాలి అని ఈ సినిమాలో ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. సో థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా చాలా ఉంది. భారతదేశం 130 కోట్ల మంది భారతీయుల అభిమానం ప్రతీక శ్రీరామ్ మందిరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హాయ్, నేను మీ చైతన్ చీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు DSK Screens. థ్యాంక్ యూ. I request everybody to please do subscribe DSK Screens. ఎలాంటి ఈవెంట్ అయినా మీ అందరికీ ఇంట్లో కూర్చొని కళ్ళ ముందే చూసుకోవాలి అనుకుంటే, అండ్ ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏదైనా సరే మీకు తెలియాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి DSK Screen. థ్యాంక్ యూ.